నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అంశాలను రెవెన్యూ యంత్రాంగం తక్షణమే అమలు చేయాలి. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సామీర్పేట మాజీ జడ్పీటీసీ బాలేష్ డిమాండ్ చేశారు. ఉప్పరపల్లి గ్రామ సర్వే నెంబర్లు 837, 838లో సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో అప్పటి హుడా ఆధ్వర్యంలో 1999లో 592 ఫ్లాట్లతో లేఅవుట్ని అభివృద్ధి చేశారు. అనంతరం 2003లో నిరుపేద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 100 చదరపు గజాల చొప్పున పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం కొంత భూమి సేకరించడంతో లబ్ధిదారుల ఫ్లాట్ల విస్తీర్ణం 80 చదరపు గజాలకు తగ్గిందని 2014లో సవరించిన పట్టాలు అందజేసినట్లు పేర్కొన్నారు. అయితే 2018, 2019లో ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా అధికారులు స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు పట్టాదారుల నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించింది. చట్ట ప్రక్రియను అనుసరించకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం న్యాయవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈరోజు ముందుగా పత్రికా విలేకరులందరికీ కూడా మా గ్రామ ప్రజల తరపున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి పేద ప్రజలకు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం పేద ప్రజలకు ప్లాట్లు కేటాయించడం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల కొంతమందికి అధికారులకు తప్పుడు సమాచారం కానీ లేకపోతే అధికారులకు తెలియకపోవడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి. అలాగే పేద ప్రజలు ఇండ్లు నిర్మించుకుంటుంటే అనుకోకుండా అకస్మాత్తుగా మధ్యలో నుంచి రింగ్ రోడ్ పోవడం వల్ల మరి చాలా ఇబ్బందులు ఏర్పడడం వల్ల ఈ నిర్మించుకున్న ఇండ్లు కూడా కూల్చివేసి మరి చాలా ఇబ్బందులకు గురి చేసినారు. తర్వాత 2013లో మరి రింగ్ రోడ్లో పోయిన భూమి మరి మిగతా భూమిని రీసర్వే చేసి అప్పుడున్నట్టు కలెక్టరు ఎంఆర్ఓ ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయి రీసర్వే చేసి మళ్ళీ 100 గజాలు ఇచ్చిన ప్లాట్ను 80 గజాలకు కుదించడం జరిగింది. మరి అప్పుడు ముందుగా సుమారు 500 నుంచి 600 ప్లాట్ల దాకా ఇచ్చినుండే. అయితే రింగ్ రోడ్లో చాలా మటుకు సగం భూమి పోవడం వల్ల మిగతా భూమిని రీసర్వే చేసి మరి 80 గజాలకు కుదించి అందరికి పేద ప్రజలకు అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత కొంత తప్పుడు సమాచారం కానీ ఏ రకంగానో ప్రభుత్వాలు మారడం వల్ల ఇండ్లు నిర్మించుకుంటుండే గులగొట్టి మరి పేద ప్రజలందరూ కూడా అయోమయానికి కొంతమంది గురి చేసినారు. అయితే నేను నా గ్రామ ప్రజల తరపున మరి ఇలాంటి అన్యాయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయి 2019లోనే అయ్యా మాకు సర్టిఫికెట్లు ఇచ్చినారు, మాకు ఎలాంటి సమాచారం లేకుండా మరి మేము అక్రమంగా కూడా ఎక్కడ నిర్మించుకోవట్లేము, మాకు గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చింది, మాకు ఎందుకు కూల్చివేస్తున్నారు అనేది గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకుపోవడం జరిగింది 2019లో. మరి గౌరవ హైకోర్టు కూడా సుదీర్ఘ విరామం తర్వాత మరి పేద ప్రజలకు వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈ యొక్క పేద ప్రజలే వాళ్ళు ఎక్కడ కూడా అక్రమాలు చేయలేదు, పేద ప్రజలకు న్యాయం జరగాలని కూడా గౌరవ హైకోర్టు కూడా మరి మాకు న్యాయం చేసినట్టుగా మా వైపు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ తీర్పును అమలు చేయాలని కూడా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓను కలెక్టర్ గారికి లెటర్ ద్వారా తెలియపరచడం జరిగింది. మరి మా గ్రామంలో మరి గతంలో మరి కట్టె కొట్టుకుంటూ చాలా పేదరిక